పూరి తిని పోస్ట్ లంచ్ చేసుకోవడం లేదా బయట బ్రేక్ఫాస్ట్ చేసి పోస్ట్ లంచ్ చేసుకోవడం. ఒకటి అర్థం చేసుకోవాల్సింది, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనే దానికి మేము టెస్ట్ చేసుకొని రివ్యూకి పిలుస్తూ ఉంటాం పేషెంట్స్ని. ఇది మాకు డోసెస్ సరిపోతున్నాయా, ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా అని తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో దానికోసం పరగడుపున షుగర్ అంటే ఫాస్టింగ్ షుగరు, తిన్న తర్వాత షుగర్ చేసుకొని రమ్మంటూ ఉంటాం. కామన్ బిహేవియర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే ఆ టెస్ట్ చేసుకునే రోజు ఫాస్టింగ్ ఇచ్చేస్తారు, తర్వాత బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎందుకో మరి ఆ బ్రేక్ఫాస్ట్లో కూడా పూరి, బోండా లేకపోతే రోజు కంటే ఆ రోజు ఎక్కువ చేసి ఎక్కువ తినేసి టెస్ట్ చేసుకుందాం, ఇది కామన్ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మీకు డెఫినెట్గా ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫ్లోర్ అంటే మైదాతో ఇట్లా చేసిన వాటి పూరీలు కానీ, మైసూర్ బోండా కానీ, లేదంటే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఆ రోజు షుగర్స్ ఎక్కువ వస్తాయి. సో మీరు ఆ వాల్యూస్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు షుగర్ కంట్రోల్ లేదని చెప్పి మీ టాబ్లెట్స్ని అడ్జస్ట్ చేసి డోస్ పెంచుతారు. కానీ మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయడం, క్వాంటిటీ తక్కువ తీసుకోవడం జరిగినప్పుడు ఇది డోస్ ఎక్కువ అయిపోవచ్చు. కాబట్టి మెయిన్గా రోజు ఎలా తింటున్నారో అలానే తింటూ చేసుకురావడం అనేది వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు కుదరకపోతే హోమ్ శాంపుల్ కలెక్షన్ ఫెసిలిటీ ఉంది. అలా కూడా కుదరలేదు అంటే మీరు ఇప్పట్లో గ్లూకోమీటర్స్ అనేవి ప్రాపర్ క్యాలిబ్రేషన్తో ఎక్కువ చేంజెస్ రాకుండా వస్తున్నాయి. కాబట్టి ఫాస్టింగ్ మీరు ల్యాబ్లో ఇచ్చి పోస్ట్ ప్రాండియల్ అంటే పోస్ట్ లంచ్ తిన్న తర్వాత పోస్ట్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇంట్లో గ్లూకోమీటర్తో టెస్ట్ చేసుకొని అయినా రావచ్చు. ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సిందంటే రోజు మీరు ఎలా అయితే పాటిస్తూ ఉన్నారో అలా బ్రేక్ఫాస్ట్ అవి తింటూ షుగర్స్ చెక్ చేసుకొని డాక్టర్ దగ్గరికి రిపోర్ట్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హూ మే నీడ్ ఇట్. థ్యాంక్ యూ.